హలో అందరికీ. ఈరోజు నేను మన పల్నాడు ప్రాంతంలోని ఒక అద్భుతమైన చారిత్రక స్థలం గురించి చెబుతాను. అదే కొండవీడు కోట. కోట పరిచయం. కొండవీడు కోట గుంటూరు దగ్గర ఉన్న ఒక ఎత్తైన కొండ మీద ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతి, కొండల మధ్య ఈ కోట అద్భుతంగా కనిపిస్తుంది. ఈ కోటను రెడ్డి రాజులు అనే ధైర్యవంతుల రాజులు సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మించారు. రెడ్డి రాజుల కథ. ఆ కాలంలో ప్రోలయ వెమారెడ్డి అనే తెలివైన, ధైర్యవంతుడు రాజు ఉండేవాడు. అతను తన ప్రజలను శత్రువుల నుండి రక్షించడానికి ఈ ఎత్తైన కొండపై బలమైన కోట కట్టించాడు. తరువాత అతని వారసుడు అనపోత రెడ్డి కోటను మరింత అందంగా, బలంగా తీర్చిదిద్దాడు. ఆ కాలంలో కొండవీడు రాజ్యం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రజలు సంతోషంగా జీవించేవారు. విద్య, సంస్కృతి, న్యాయం, ఇవన్నీ బాగా అభివృద్ధి చెందాయి. కొండవీడులో దేవాలయాలు, చెరువులు, రహస్య మార్గాలు కూడా ఉండేవి. యుద్ధాలు మరియు ఘనత. తరువాత గజపతి రాజులు, విజయనగర రాజులు, గోల్కొండ సుల్తాన్లు ఈ కోటను గెలుచుకోవాలనుకున్నారు. చాలా యుద్ధాలు జరిగాయి కాని కొండవీడు కోట ఎప్పుడూ ధైర్యంగా నిలిచింది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ప్రాంతాన్ని దర్శించారని చెబుతారు. కొండవీడు కేవలం ఒక కోట కాదు, అది ఒక ధైర్యానికి, తెలివికి, చరిత్రకు గుర్తు. ఇప్పటి పరిస్థితి. ఇప్పుడు ఆ కోట శిథిలాలుగా మారిపోయింది కాని ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. కొండపైకి ఎక్కితే పాత గోడలు, ద్వారాలు, దేవాలయాలు కనిపిస్తాయి. అక్కడ నిలబడి చూస్తే పల్నాడు మొత్తం మన కళ్ల ముందే కనిపిస్తుంది. పర్యాటకులు అక్కడకు వెళ్తారు, ఫోటోలు తీస్తారు, మన చరిత్రను గుర్తు చేసుకుంటారు. ముగింపు సందేశం. కొండవీడు కోట మనకు చెబుతుంది: మన చరిత్రను ప్రేమించండి. మన పూర్వీకుల ధైర్యాన్ని గౌరవించండి. పిల్లలు, మన పల్నాడు నేల వీరుల నేల. అందుకే మనం కూడా ధైర్యంగా, నిజాయితీగా జీవించాలి.